కేటీఆర్ ఇంకా ముఖ్యమంత్రి కొడుకును అని అనుకుంటున్నాడు. నెల రోజులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద 420 హామీలని పుస్తకాన్ని రిలీజ్ చేస్తా అంటున్నాడు. ఖబర్దార్ కేటీఆర్, నీకు సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా? 10 ఏళ్ళు నువ్వు తెలంగాణను పరిపాలించినావు. ఏ ఒక్క ఉద్యమకారులకు నువ్వు న్యాయం చేసినావు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినావు? నీ టీ హబ్ పేరుతో 5% తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినట్టు నీ గుండె మీద చేసుకొని చెప్పు. ఖబర్దార్, లేని పక్షంలో నీకు తగిన బుద్ధి చెప్తాం. కేటీఆర్, నువ్వు కేసీఆర్ని ఇంకా సీఎంగా చూడాలనుకొని అంటున్నారు జనాలని పగటి కలలుగా అంటున్నావు. నువ్వు ఇంకా అధికార భ్రమ నుంచి దిగలేదు కేటీఆర్. ఇకనైనా కళ్ళు తెరుచుకొని నువ్వు చేసిన తప్పులను సరిదిద్దుకో. ఉస్మానియా యూనివర్సిటీలో గత 10 ఏళ్లలో 2000 మంది మళ్ళీ చెప్తున్నా, 2000 మంది ఇంటెలిజెన్స్ ని పెట్టుకొని పరిపాలన చేసి ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసినావు. భారతదేశంలో 7వ స్థానంలో ఉన్న యూనివర్సిటీని 47వ స్థానానికి దిగజార్చింది నీ టీఆర్ఎస్ ప్రభుత్వం అనే బీఆర్ఎస్ పార్టీ. ఖబర్దార్ కేటీఆర్, ఇకనైనా నీ కళ్ళబొల్లి కథలు కట్టిపెట్టు. ప్రజలకు చేరువయ్యే మార్గాన్ని చూడు. ఎంతసేపు నువ్వు రాజు కొడుకు లెక్క, రాచరికం లెక్క ఇంకా నేను సీఎం కొడుకుని అనే భ్రమ నుంచి దిగిరా బిడ్డ. లేకపోతే రానున్న రోజుల్లో నిన్ను జనాలు రాళ్లతో కొట్టే రోజులు దగ్గరికి వస్తున్నాయి. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ మీద నీ దుష్ప్రచారాలు ఆపి సరిగా ప్రజల పక్షాన ప్రతిపక్ష హోదాను కాపాడుతూ దానికి న్యాయం చేయమని హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ కేటీఆర్.